నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. రావణ్పై ఉప దెబ్బకి నెల్లూరు జైలుకు వచ్చాడు. వైసీపీ అసలు రంగు ఇది అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ప్రశ్న రావణ్ అలియాజ్ జోసెఫ్ బచ్చలకూరి. ఇతను ఒక స్వయం ప్రకటిత జర్నలిస్ట్. అతను ఎప్పుడూ కూడా ఏ న్యూస్ ఛానల్లోనూ పనిచేసిన దాఖలాలు అయితే లేవు. కానీ ఆల్ ఆఫ్ ది సడన్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రశ్నిస్తున్నాను అనే పేరుతోటి పొలిటీషియన్స్ని, ముఖ్యంగా కూటమి సర్కారులోని నాయకుల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. అయితే విమర్శించటమో ప్రశ్నించటమో ఎక్కడా కూడా తప్పని చెప్పకూడదు. పొలిటికల్గా విమర్శించినా లేదా పొలిటికల్ పార్టీని వాళ్ళ విధానాల మీద విమర్శించినా తప్పే కాదు. కానీ ఆ విమర్శించే ముసుగులో బూతులు తిట్టడం, వ్యక్తిగత దూషణలకు దిగటం మాత్రం ఖచ్చితంగా తప్పే. రావణ్ ఈ తప్పులన్నీ కూడా చేశాడు. వీటితో పాటుగా అతను దిద్దుకోలేని తప్పులు మరికొన్ని కూడా చేశాడు. అవేంటంటే కొన్ని తీవ్రవాద సంస్థల్ని, అంటే బ్యాన్ చేయబడిన తీవ్రవాద సంస్థల్ని ప్రోత్సహిస్తూ లేదా వాటిని ప్రమోట్ చేస్తూ కొన్ని వీడియోస్ చేయటం, అలాగే హిందూ దేవతలని కూడా కించపరుస్తూ అవమానపరుస్తూ కొన్ని వీడియోస్ చేయటం చేశాడు. ఇవి అతను చేసిన మేజర్ మిస్టేక్స్. అయితే ఇప్పుడు అతని మీద కొన్ని కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం కూడా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న ఈ ప్రశ్న రావణ్ణి కట్టడి చేయాలనుకుంది. ఈ క్రమంలో అతని మీద ఏమేం కేసులు నమోదయ్యి ఉన్నాయో వాటన్నిటినీ కూడా బయటికి తీసింది. ఇప్పటికే అతని మీద 4 కేసులు 4 జిల్లాల్లో నమోదయ్యి ఉంటే, అంటే ఒకటి కాకినాడ జిల్లా, ఇంకొకటి పిఠాపురంలో, ఇంకొకటి మచిలీపట్నంలో, ఇంకొకటి పాయకారావుపేటలో. ఈ 4టికి కూడా తనకి బెయిల్ వచ్చింది. అయితే ఇప్పుడు బెయిల్ రాకుండా చాలా కఠినమైన చట్టం ఒకటి అతని మీద బనాయించబడింది. అదే ఉప, అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్. అయితే ఇలాంటి కఠినమైన చట్టం తన మీద ప్రయోగించటం సమంజసమేనా అని అంటే ప్రజల నుంచి అయితే సమంజసమే అనే మాట వినిపిస్తుంది. అసలు ఈ ఉపా చట్టాన్ని ఎవరి మీద ప్రయోగిస్తారంటే తీవ్రవాద సంస్థలతోటి దగ్గరగా ఉండే వాళ్ళను, అతివాద సంస్థలతోటి దగ్గరగా ఉండి వాటి ద్వారా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నించే వాళ్ళ మీద ప్రయోగిస్తారు. మనం చెప్పాలంటే వరవర్రావు అనే వ్యక్తి మీద ఆ ఉపా చట్టాన్ని ప్రయోగించారు. అతను ఎన్ని సంవత్సరాల పాటు జైల్లో మగ్గిపోయాడు అనే విషయాలని మనం ఆల్రెడీ చూసాం. అయితే ఇప్పుడు ఇదే ఉపాని రావణ్ మీద కూడా ప్రయోగించాల్సి వచ్చింది. ఎందుకని అంటే ఈ రావణ్ అనే వ్యక్తి ఒక తీవ్రవాద సంస్థ ఏదైతే బ్యాన్ చేయబడిందో ఆ సంస్థని పొగుడుతూ తన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా చేశాడు అని అతని మీద కంప్లైంట్ వచ్చింది. అందుకనే తనని అరెస్టు చేసి ఈ కేసు పెట్టారు. అయితే ఇప్పుడు ఈ కేసు పెట్టడాన్ని కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. తన మీద ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ కేసు పెట్టింది అని అంటున్నారు. అయితే రావణ్ మాత్రం ప్రభుత్వం మీద, ప్రభుత్వాధినేతల మీద, లేకపోతే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా ఇష్టానుసారంగా నోరు పడేసుకోవటం, ఉద్దేశపూర్వకంగా బూతులు తిట్టడం, ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత హననానికి కూడా పాల్పడటం కరెక్టే అంటారా? ఆయన ఈవెన్ కొంతమంది జర్నలిస్టుల్ని కూడా, సీనియర్ జర్నలిస్టుల్ని కూడా వదలకుండా పచ్చిబూతులు మాట్లాడాడు, ద్వంద్వార్థాలతో రెచ్చిపోయి మాట్లాడాడు. మరి అది కరెక్ట్ అంటారా? వీళ్ళందరికీ ఎవరైతే రావణ్ చేత ఇబ్బంది పడ్డారో, అంటే తన మాటల ద్వారా ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ ఫ్యామిలీస్ లేవా? రావణ్కి ఒక్కడికే ఫ్యామిలీ ఉందా? రావణ్ ఫ్యామిలీ ఒక్కడి ఫ్యామిలీయే బాధపడుతుందా అంటే కాదు కదా. మరి వాళ్ళంతా బాధపడ్డారు. పైగా రావణ్ తన వీడియోస్ తోటి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. రావణ్ వెనుక ఒక పొలిటికల్ పార్టీ ఉంది అనేది కూడా వాస్తవం. సో కాబట్టి ఇలా జనాల మధ్య లేదా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించే ఒక వ్యక్తిని కట్టడి చేయడం కోసం ఇలాంటి చట్టం ఉపయోగించడంలో తప్పే లేదనిపిస్తుంది అని ప్రజలు కూడా అంటున్నారు. పైగా ఇంకొకటి ఏంటి, దాన్ని ఏమి ఉద్దేశపూర్వకంగా తన మీద రుద్దలేదు కదా. తను ఆల్రెడీ బ్యాన్ చేయబడిన, అంటే అది ఇక ఉండకూడదు అని చెప్పి తీసివేయబడిన, నిర్మూలించబడిన ఒక అతివాద సంస్థని ప్రోత్సహిస్తూ దాన్ని పొగుడుతూ వీడియోస్ చేశాడు తన యూట్యూబ్ ఛానల్లో అని చెప్పేసి ఆధారాలతో సహా కోర్టుకు చూయించారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ ఉపా చట్టం ఉంది కదా, ఇది నాన్ బెయిలబుల్. ఏదైనా కేసులో ఒక చట్టాన్ని మనకి ప్రయోగిస్తే, అంటే బిఎన్ఎస్ కింద ఒక చట్టాన్ని ప్రయోగిస్తే దానికి సంబంధించి బెయిల్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఉపా చట్టంలో బెయిల్ తీసుకునే అవకాశమే ఉండదు, బెయిల్ అనే మాటే ఉండదు.
ఇక్కడ ఓన్లీ జడ్జి ఏదైతే కేసు ఈ ఉపా చట్టం కింద కేసు పెట్టారో, ఎవరైతే ఈ కేసుని పెట్టిన లాయర్ ఉన్నారో ఆ లాయర్కి సంబంధించిన వాదనని మాత్రమే వింటారు. ఎందుకని అంటే అది కూడా ఎందుకు వినాలి అని అంటే ఇక్కడ ఆ కేసు పెట్టడం సమంజసమా కాదా, ఆ ఉపా చట్టాన్ని ప్రయోగించటం సమంజసమా కాదా అని చెప్పేసి ఆ లాయర్ మాటల ద్వారా పూర్తిగా వింటారు. ఒకవేళ కాజ్ సమంజసంగా ఉంటే, అతని మీద ఉపా చట్టం ప్రయోగించటం అనేది సమంజసంగా ఉంది అని అంటే వెంటనే రిమాండ్కి ఇచ్చేస్తారు. ఇంకా దీంట్లో వేరే క్వశ్చన్ లేదు. మామూలుగా అయితే నిందితుడు తరఫున లాయర్ వాదనని కూడా వింటారు జడ్జి గారు. కానీ ఈ ఉపా చట్టంలో మాత్రం నిందితుడి తరఫున డిఫెన్స్ వారు అంటారు కదా, ఆ డిఫెన్స్ వారి మాటలని లేకపోతే వాదనని ఏమాత్రం జడ్జి గారు వినరు. ఇదే ఈ ఉపా చట్టంలోని స్పెషాలిటీ. సో కాబట్టి ఇప్పుడు ఇతని మీద ఈ ఉపా చట్టాన్ని ప్రయోగించారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే రావణ్ మీద ఈ ఉపా చట్టాన్ని ప్రయోగించారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలవిలలాడిపోతుంది. అంటే అర్థం ఏంటి, రావణ్ వెనక వైసీపీనే ఉందనుకోవాలా, లేదా రావణ్ లాంటి దేవతల్ని దూషించే వ్యక్తి, హిందూ దేవతల్ని దూషించే వ్యక్తిని వైసీపీ సపోర్ట్ చేస్తుంది అంటే హిందూ దేవతలంటే మేము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి వైసీపీ ఒప్పుకున్నట్టేనా? అలాగే బూతులు తిట్టే వాళ్ళని ప్రోత్సహిస్తాము మేము అని చెప్పేసి వైసీపీ నిస్సిగ్గుగా ఒప్పుకున్నట్టేనా? సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు వైసీపీని కూడా ఇరకాటంలోకి నెడుతున్నాయి. రావణ్ ఎలాంటి మాటలు మాట్లాడాడో మీరంతా వినే ఉంటారు కదా. ఎంత పచ్చి బూతులు మాట్లాడాడు హిందూ దేవతల గురించి. అలాగే ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గురించి ఎలాంటి మాటలు మాట్లాడారు మీరంతా విన్నారు. వ్యక్తిగతంగా కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడాడు రావణ్. అయితే ఇలాంటి వాళ్ళందరినీ మేము ప్రోత్సహిస్తాము అని చెప్పేసి ఒప్పుకున్నట్ట. గతంలో ఆల్రెడీ బోరుగడ్డ అనిల్ని లేకపోతే శ్రీరెడ్డిని ప్రయోగించి అధికారంలో ఉండగా వాళ్ళందరినీ బూతులు తిట్టే నాయకులు రోజా, కొడాలి నాని, లేకపోతే వల్లభనేని వంశీమోహన్, జోగి రమేష్ ఇలాంటి వాళ్ళందరినీ ప్రయోగించి వైసీపీ ఎంత డ్యామేజ్ చేసుకుందో మర్చిపోయిందా? మళ్ళీ ఇప్పుడు రావణ్ లాంటి వాళ్ళని సమర్థిస్తే హిందూ ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా దూరం అయిపోతాయి కదా. అంటే మాకు క్రిస్టియన్ ఓట్లుంటే చాలు అని చెప్పేసి అర్థమా? ఇక్కడ హిందువులకి క్రిస్టియన్లకి లేకపోతే హిందువులకి దళితులకి మధ్య మేము గొడవలు పెట్టదలుచుకున్నాము అని చెప్పేసి చెప్పటమా? వైసీపీ ఉద్దేశం ఏంటి? సో ఎందుకింత రగిలిపోతుంది వైసీపీ? మరోవైపు జడా శ్రావణ్ కూడా రగిలిపోతున్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ని కూడా వేశారు. దాంతోపాటు మరో పిటిషన్ని కూడా వేశారు. అదేంటంటే రావణ్ మీద ఇప్పటివరకు 30-40 కేసులు ఉన్నాయంటున్నారు. వాటన్నిటినీ కూడా ఒకే స్టేషన్లో ఒకే గొడుగు కిందకి తీసుకురావాలి. ఇలాగా మాటికి అక్కడొకసారి ఇక్కడొకసారి అరెస్ట్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గానికి లేదా ప్రతి జిల్లాకి తిప్పితే ఎలాగా మొత్తం అన్ని కేసుల్ని ఒకే దగ్గరికి విచారించాలి, ఒకే చోటకి చేర్చాలి అని చెప్పేసి ఆయన కోరారు. మరొకటి, ఈ కేసులో బెయిల్ కూడా ఇప్పించాలి రావణ్కి అని చెప్పేసి జడా శ్రావణ్ కోరుతున్నారు. అయితే ఏలూరు జిల్లాలో ఒక సభని నిర్వహించుకున్నారు కదా, దళిత క్రిస్టియన్ల ఐక్య వేదిక సంథింగ్ ఒక పేరుతోటి ఒక సభని నిర్వహించారు కదా. ఆ సభా వేదిక మీద రావణ్ ఎలాగైతే నోరు పడేసుకున్నాడో పవన్ కళ్యాణ్ మీద, నారా చంద్రబాబు నాయుడు మీద, లేకపోతే ఇతరత్ర నాయకుల మీద, జడా శ్రావణ్ కూడా అదే స్థాయిలో నోరు పడేసుకున్నారు. సో కాబట్టి ఇద్దరూ ఒకేలాంటి వ్యక్తులు, ఒకే మనస్తత్వం కలిగిన వ్యక్తులు కాబట్టి మరి జడా శ్రావణ్ రావణ్ కోసం ఇంతలా రగిలిపోతున్నాడా అని చెప్పేసి కూడా మనం అంతా మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ జడా శ్రావణ్ వేసిన కేసు నిలవదు. కేవలం ఈ కేసులన్నింటినీ కూడా ఒకే స్టేషన్లోకి తీసుకురమ్మనో లేకపోతే ఇతరత్ర అంశాల మీద మాత్రమే వేసిన కేసులు నిలబడతాయి. కానీ ఏదైతే బెయిల్ కోసం అప్లై చేశారో రావణ్కి, ఈ ఉపా చట్టంలో బెయిల్ కావాలి అని చెప్పేసి అప్లై చేశారో ఆ కేసు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడదు అని తెలుస్తోంది. సో ఖచ్చితంగా రావణ్ సంవత్సరాల తరబడి జైల్లో మగ్గిపోయే పరిస్థితులే ఉంటాయి అని కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. వెంటనే బయటికి వచ్చేసే అవకాశాలు అయితే లేవు అని గట్టిగా చెప్పొచ్చు. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.